ఒక చెట్టును తొలగిస్తే 4 మొక్కలు నాటాలి అన్నది పెద్దల మాట. పర్యావరణ హితం గురించి ఆలోచన చేసేవాళ్లు ఈ మాట చెప్పి ఉంటారు. కానీ అధికారిక కార్యాలయాల్లో సైతం యథేచ్ఛగా చెట్లు నరికితే ఎవరిని అడగాలి? జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే పదుల సంఖ్యలో చెట్లు నరికితే ఎవరికి ఫిర్యాదు చేయాలి? సంగారెడ్డి జిల్లాలో ఇదే జరిగింది. కలెక్టరేట్లో భారీ వృక్షాలను సైతం కొట్టివేయడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వరుసగా 3 రోజుల సెలవుల తర్వాత కలెక్టరేట్ కు వచ్చిన ఉద్యోగులు సైతం అవాక్కయ్యారు. సంగారెడ్డి కలెక్టరేట్లో చెట్ల నరికివేతపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి నాగేష్ గౌడ్ అందిస్తారు. వాతావరణంలో వస్తున్న మార్పులను ఒకసారి పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే, సంగారెడ్డి జిల్లాలో మాత్రం యథేచ్ఛగా అధికారిక కార్యాలయాల్లోనే చెట్లు కొట్టేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం సంగారెడ్డి కలెక్టరేట్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, మనము ఒక్కొక్క పెద్ద పెద్ద చెట్లను కొట్టివేశారు. అయితే దీనికి పర్మిషన్ తీసుకున్నారా లేదనేది పక్కన పెడితే, చెట్లకు సంబంధించి నీడనివ్వడమే కాకుండా ఇక్కడ ఎవరైతే ప్రజావానికి వస్తారో వారికి సేద తీరేందుకు కూడా ఈ చెట్లు ఎంతగానో ఉపయోగపడేవి. అయితే ఇష్టానుసారంగా వరుసగా 3 రోజులు సెలవు రావడంతో, రెండో శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు సెలవు రావడంతో యథేచ్ఛగా చెట్ల నరికివేత అనేది జరిగింది. ఈ చెట్లను పూర్తిగా తొలగించకుండా సగానికి కొట్టేసి అదొక కారణంగా చెబుతున్నారు. ఎందుకంటే పూర్తిగా నరికివేయలేము మేము, ఆ చెట్లు మళ్ళీ మొలుస్తాయని చెప్తున్నారు. కానీ ఈ చెట్లు దాదాపు 10 సంవత్సరాల ఏజ్ ఉంటాయి దాదాపుగా. ఈ కలెక్టరేట్ ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో 2005లో శంకుస్థాపన జరిగింది కలెక్టరేట్కు. 2010లో ఈ కలెక్టరేట్ను నిర్మాణం పూర్తయింది. అయినప్పటికీ ఇలాంటి చెట్లను పూర్తిగా నరికివేసి నీడలు లేకుండా చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇది కలెక్టర్ దృష్టికి వెళ్ళి ఉండవచ్చు, కానీ ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదు. ఈ చెట్లకు సంబంధించి మనం కొంతమంది పర్యావరణవేత్తలు కావచ్చు, ఇక్కడ ప్రజావానికి వచ్చే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా వరకు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే, వర్షాకాలం అయినప్పటికీ ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో మనం విజువల్స్లో చూడవచ్చు. ఒకవైపు ఎండ, మరోవైపు నీడ అన్నట్లుగా తయారైంది సంగారెడ్డి కలెక్టరేట్లో పరిస్థితి. దీనిపైన ఎవరైతే ఈ చెట్లను ఇష్టానుసారంగా నరికివేశారో వారిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అసలు ముందస్తుగా సమాచారం తీసుకున్నప్పటికీ వాటిని ఏ విధంగా ఈ నరికివేసిన చెట్లకు బదులు వేరే మొక్కలు నాటడం కానీ అలాంటి ఆల్టర్నేటివ్ స్టెప్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటి చర్యలేవి ఇక్కడ కనిపించడం లేదు. మనం సంగారెడ్డి కలెక్టరేట్లో చూడవచ్చు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆదర్శవంతమైన కలెక్టరేట్గా చెప్తారు. కానీ ప్రస్తుతం దీని పరిస్థితి చాలా ఘోరంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఎవరు ఎక్కడ ప్రజావాణి కావచ్చు, ఇతర అవసరాల కోసం సేద తీరేందుకు కూడా ఇక్కడ లేని పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నది. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క మెయింటైన్ ఎవరో చేస్తారు అనే ఆఫీసర్ల పేర్లు కూడా మనం బోర్డుల్లో చూడవచ్చు. కొన్ని ఏరియాల్లో కొన్ని అధికారుల పేర్లతోని వీటిని మెయింటైన్ చేయాలని చెప్పి రాసి అప్పుడు పెట్టారు, ఆశించారు. ఆ సంరక్షించిన మొక్కలే ఇప్పుడు చెట్లు అయ్యాయి. కానీ మనం ఇప్పుడు చూస్తే చెట్లు పూర్తిగా ఇష్టానుసారంగా నరికివేయడంతో తీవ్రమైన ఆందోళన పర్యావరణవేత్తల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక విధంగా చూస్తే ఇది పర్యావరణ విధ్వంసమే చెప్పుకోవచ్చు. కలెక్టరేట్లోని ఈ విధంగా ఉంటే మారుమూల ప్రాంతాల్లో చెట్లను కొట్టివేస్తున్న సందర్భాన్ని మనం గుర్తు చేస్తున్న వారిని చూసి వారి ఆందోళన అయితే మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు. అయితే దీనిపైన కలెక్టర్ కావచ్చు, ఇతర ఉన్నతాధికారులు ఇంకా స్పందన అయితే రాలేదు. ఇష్టానుసారంగా కలెక్టరేట్లో చెట్లను ఎందుకు కొట్టివేశారు, కొట్టిన సందర్భంలో వాటికి ఆల్టర్నేటివ్ స్టెప్స్ తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా ఈ పర్యావరణానికి కీడు చేసే విధంగా ఇట్లా చెట్ల నరికివేత అనేది కొంత పర్యావరణవేత్తలు కావచ్చు, ఇక్కడ సంగారెడ్డి కలెక్టరేట్కి వచ్చేవారు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ యూసుఫ్తో సంగారెడ్డి నుంచి జీ న్యూస్ నాగేష్.